తహసీల్దార్ అప్పలరాజును కొత్తవలస మండల స్టార్ జర్నలిస్ట్ అసోసియేషన్ టీం సభ్యులంతా ఈ రోజు మర్యాదపూర్వకంగా తహసీల్దార్ను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది। ఈ సందర్భంగా అధ్యక్షులు రిట్టపల్లి అప్పన్న మాట్లాడుతూ కొత్తవలస మండలంలో ఉన్న జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు లేక అద్దె ఇంట్లో ఉంటున్నారు। వారికి ఇళ్ల స్థలాలు మరియు అందరూ సామూహికంగా కూర్చొని ప్రజా సమస్యలు ప్రభుత్వానికి వార్తా రూపంలో తెలియజేయడానికి ఒక సామాజిక భవనం అవసరమై ఉంది। అందుకే స్టార్ జర్నలిస్ట్ ప్రెసిడెంట్ రిట్టపల్లి అప్పన్న ఈ సందర్భంగా డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ బోని రాంబాబు, సెక్రటరీ తురుదేముడు, జాయింట్ సెక్రటరీ మూలపర్తి రమణ, ట్రెజరర్ బోని శంకరరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ వానపల్లి రమేష్, బోని జగదీష్, పి రమేష్, జి గోవింద, స్వర్ణపుడి రాజు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు। కొత్తవలస మండల తహసీల్దార్ వారికి స్టార్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున మేమందరం మా మిత్రులందరం కలిపి, నేను అధ్యక్షుడు, అలాగే జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, తదితర ప్రెస్ రిపోర్టర్స్ అందరూ మా మిత్రులందరం కలిసి వెళ్ళి ఈ కొత్తవలస మండలంలో ఉన్నటువంటి మొత్తం జర్నలిస్టులు అందరికీ ఒక ఇళ్ల స్థలాలు పాటు నెక్స్ట్ కమ్యూనిటీ హాల్ని కావాలని ప్రతి విషయాన్ని కూడా అక్కడ చర్చించుకోవడానికి, అక్కడి నుండి డీసెంట్రలైజేషన్ జరగాలి, అక్కడ వెళ్ళి మొత్తం వార్తలు రాసుకొని ప్రశాంతంగా ప్రజలకి ప్రభుత్వానికి సంధానకర్తగా మేము సఫిషియెంట్గా వర్క్ చేయాలి, సేవలు చేయాలి అంటే ఒక కమ్యూనిటీ హాల్ కూడా ఉండాలి। కాబట్టి ఆ కమ్యూనిటీ హాల్ కోసం ప్రత్యేకించి దానికి స్థలం కేటాయిస్తే దానికోసం మేము కలెక్టర్ గారితో మాట్లాడి అక్కడ మేము దానికోసం ప్రత్యేకించి బిల్డింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి, రప్పించుకోవడానికి మేమంతా మీటింగ్ కూడా పెట్టుకున్నాం। ఇప్పుడు ఎంఆర్ఓ గారిని మేము కలిసాము, రిప్రజెంటేషన్ ఇచ్చాము। కాబట్టి ఖచ్చితంగా మాకు కమ్యూనిటీ హాల్ కోసం స్థలం కేటాయించాలి। అలాగే ఇక్కడ ఉన్న ప్రతి పత్రికా విలేకరులకు కూడా స్థలాలు కూడా హౌస్ స్థలాలు లేవు। ఎంతో కాలం నుండి వీళ్ళు ప్రజాసేవలో నిమగ్నమై పత్రికా విలేకరులుగా సేవలు చేస్తున్నారు। అంతేకాకుండా వివిధ సంఘాలు కూడా సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకొని ఈ మండలానికే కాదు ఒక జిల్లా స్థాయిలో కూడా సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకొని ఎన్నో సేవలు చేశారు। భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ తాలూకా ఆలోచన విధానాన్ని మొత్తం సమాజంలో ఉన్నటువంటి ఒక జిల్లా స్థాయిలో తీసుకెళ్ళినటువంటి ఒక మేధావర్గం వీళ్ళంతా వీళ్ళ కోసం కనీసం ఇల్లు లేక అద్దెంట్లో ఉన్నారు। కాబట్టి వీళ్ళకి ఇళ్ల స్థలాలు, కమ్యూనిటీ హాల్ కోసం స్థలము కూడా ఖచ్చితంగా ఇవ్వాలి। అసలు ఈ పత్రికా విలేకరుల తాలూకా హక్కు ఏంటంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)A ప్రకారంగా అసలు 4వ స్థానం అంటే 4 పిల్లర్స్ అన్నమాట భారత రాజ్యాంగంలో। అంటే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ తర్వాత 4వ పిల్లర్ అయినటువంటి ఈ మీడియాకి ప్రత్యేకమైన స్థానం ఉంది। కాబట్టి ఇండియా లెవెల్లో దీనికి కానీ వీళ్ళకి కనీసం ఈ మీడియా ద్వారా సేవలు అందించే, సమాజానికి సేవలు అందించే ఈ మా విలేకరులకి కనీసం స్థలాలు లేకపోవడం చాలా సిగ్గుచేటుగా ఉంది। అందరూ అద్దెంట్లో ఉంటున్నారు। ఖచ్చితంగా వీళ్ళ ఆధార్ కార్డులు కూడా ఎంక్వైరీ చేసుకొని వీళ్ళకి ఇళ్ల స్థలాలు ఖచ్చితంగా ఇవ్వాలి। ఒకవేళ వీళ్ళకి పాసిబిలిటీస్ లేకపోతే కలెక్టర్ గారు కూడా రిపోర్ట్ రాశాను సరే, మేము కలెక్టర్ గారిని కూడా కలవడానికి సిద్ధంగా ఉన్నాం। కాబట్టి ఇళ్ల స్థలాలు వచ్చే వరకు మేము మళ్ళా రిప్రజెంటేషన్ ఇస్తాము, మళ్ళా ఎంఆర్ఓ గారిని కలవడానికి కూడా మేము సన్నద్ధం అవుతున్నాం। కాబట్టి ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, కమ్యూనిటీ హాల్ కూడా ఇవ్వాలి, సైట్ కూడా ఇవ్వాలి। చాలా ఏరియాల్లో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, అనవసరంగా కూడా ప్రజలకి అర్హత లేని వ్యక్తులు కూడా దాన్ని సైట్ని జేసీబీలతో సాగు చేసి వాళ్ళు అమ్మేసుకుంటున్నారు తప్ప సైట్లు। ఒకవేళ ఆ విషయం ఎక్కడైనా చెప్పమంటే విలేకరులు అందరూ కూడా మళ్ళీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు। ఖచ్చితంగా వీళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, కమ్యూనిటీ హాల్ కోసం సైట్ కేటాయించాలని కూడా నేను మనవి చేస్తున్న ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులు, ఎంఆర్ఓ గారిని।